హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం పాజిటివ్గానే ఉంది. పర్టికులర్గా ఎందుకంటే ఇక్కడ అమెరికాలో ఈ వీక్ నుంచి రేపటి నుంచి 6వ తారీఖు మండే 6వ తారీఖు నుంచి పాజిటివ్గా ఉంటుంది మార్కెట్. ఎందుకంటే మళ్ళీ అందరూ కూడా ఇప్పుడు ట్రేడింగ్ బయింగ్లోకి వచ్చారు. మెయిన్గా ఇక్కడ అమెరికాలో బాగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక మొదలు పెడతారు బయింగ్ చేయడం, ట్రేడింగ్ చేయడం. మన క్రిప్టో కానివ్వండి, అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్లోనూ ట్రేడింగ్ అనేది ఇవాళ నుంచి మొదలవుద్ది. హాలిడే సీజన్ పూర్తయి ఇక్కడి నుంచి ఇంకా మొదలు పెడతారు. కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బిట్ కాయిన్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ కాయిన్లోకి వచ్చి నిన్న చూసారంటే కొంచెం డౌన్ అయింది, టిప్స్లో ఉండింది. $95,000 $96,000 దగ్గరే అక్కడే ఆగి అట్లాగా ఆగి ఉంది. ఫ్లాట్గా ట్రేడ్ అయింది. నిన్న మొన్న 2-3 రోజులు ఫ్లాట్గా ట్రేడ్ అయింది. ఇవాళ కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది, అప్ ట్రెండ్కి వస్తుంది. ఇప్పుడు బిట్ కాయిన్ రైజ్ అవుద్దా? బిట్ కాయిన్ కానీ ఇక్కడి నుంచి పంప్ అయితే ఆల్ట్ కాయిన్స్ ఎలా పెర్ఫామ్ చేస్తాయి అన్నది మెయిన్ టాపిక్. బిట్ కాయిన్ ప్రస్తుతం ట్రేడింగ్ జరుగుతుంది $98,600 దగ్గర ట్రేడ్ అవుతుంది నేను వీడియో చేసే టైంకి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మళ్ళీ 100K అనేది దాటాలి. 100K అనేది దాటి ఇంకొక 103, 105 వరకు వెళ్ళిందంటే, $105,000 వరకు వెళ్ళిందంటే బాగా పాజిటివ్ ట్రెండ్లోకి వస్తుంది మార్కెట్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ మన అదర్ ఆల్ట్ కాయిన్స్, బిట్ కాయిన్ తప్ప మిగతా అన్ని కాయిన్స్ ఆల్ట్ కాయిన్స్, బిట్ కాయిన్ తప్ప మిగతా ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా మంచి కాయిన్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఎందుకంటే మీరు ముఖ్యంగా కొన్ని కాయిన్స్ చూసుకుంటే బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అవన్నీ లాస్ట్లో మీకు క్లియర్గా లిస్ట్ అందే మొత్తం కాయిన్స్ చెప్తాను. చూసుకునేవాళ్ళు చూడండి. కమెంట్స్ పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెడుతున్నారు. నేను ఉన్నది చెప్తున్నాను అంతే తప్ప నేనేదో కల్పించి చెప్పట్లేదు. న్యూస్లు నేను చదివి మీకు చెప్తున్నాను అంతే తప్ప ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజరు. మీరు ఏదన్నా బై చేసుకున్నా, సెల్లింగ్ చేసుకున్నా ఏదైనా నిపుణులను సంప్రదించండి. నా సలహా అడిగితే నేను సజెషన్స్ మటుకు చెప్పగలను. బట్ పూర్తిగా అయితే నా మీద డిపెండ్ అవ్వకండి అని చెప్తాను. ఓకే, ఇప్పుడు బిట్ కాయిన్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ చూస్తే $88,000, $90,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఉంది. ఇక్కడి నుంచి $98,600 నుంచి మనకి ఇవాళ 6వ తారీఖు కనుక ఇండియాలో కొంచెం పాజిటివ్గా పైకి వెళ్ళాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది $105,000 దాటాలి. అది దాటితే కొంచెం పాజిటివ్గా ఉంటుంది. మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఆల్ టైమ్ హై అనేది ఎప్పుడు క్రాస్ అవుద్ది? బిఫోర్ స్వేరింగ్ ఇన్ సెరమనీ ఆఫ్ ట్రంప్ గారి స్వేరింగ్ ఇన్ సెరమనీ తర్వాత తిరిగి మళ్ళీ ఇంకో ఆల్ టైమ్ హైకి వెళ్తుందా, లేకపోతే దానికి ముందే వెళ్తుందా అన్నది కొంచెం సస్పెన్స్గా ఉంది అందరికీ. అందరూ అదే అంటున్నారు. బట్ ఆల్ టుగెదర్ పూర్తిగా విషయానికి వస్తే 2025లో ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తుంది బిట్ కాయిన్ అనేది అందరూ చెప్తున్నారు. బిట్ కాయిన్ పైకి వెళ్ళినందువల్ల ఆల్ట్ కాయిన్స్ కూడా పైకి వెళ్తాయా అన్నదే పాయింట్. ఖచ్చితంగా పైకి వెళ్తాయి. ఆల్ట్ కాయిన్స్ అన్నీ పైకి వెళ్తాయి. మీరు ఆల్రెడీ రిజల్ట్ చూస్తున్నారు. ఆల్ట్ కాయిన్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పంప్ అవుతున్నాయి. కొంచెంగా స్లోగా పికప్ అవుతుంది మార్కెట్. సో ఆల్ట్ కాయిన్స్ పంప్ అవుతాయి, బాగా పెరుగుతాయి, చూసుకోండి. ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ మంచి కాయిన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళందరూ హోల్డ్ చేయండి. మార్కెట్ అయితే ఓవరాల్గా పాజిటివ్ జోన్లోకి వచ్చేసింది. అండర్ కరెంట్ పాజిటివ్గా ఉంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఆల్ట్ కాయిన్స్ హోల్డ్ చేసేవాళ్ళు హోల్డ్ చేయండి.
కొంచెం ఒక బిట్ కాయిన్ కానీ $1,05,000 దాటిందంటే కొంచెం ఏమన్నా ప్రాఫిట్ బుకింగ్ చేసి మళ్ళీ టిప్స్ వచ్చినప్పుడు బై చేసుకోవడానికి అటువంటి ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి షిబా ఇను కాయిన్ కొంచెం స్లోగానే మూవ్ అవుతుంది. అది ఏంటి రీజన్ అనేది తెలియట్లేదు. బర్న్ రేట్ అయితే బాగుంది, అన్నీ బాగున్నాయి, బట్ పెరగటం లేదు, పైకి పెరగటం లేదు. వెయిట్ చేసి చూడాలి షిబా ఇను ఎట్లా పెరుగుతుంది. ప్రస్తుతం షిబా ఇను కాయిన్ 2150 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాయిన్ డిసెక్స్ INRలో సిరీస్లో పైకి వెళ్ళాలి, మంచి పంపు తీసుకోవాలి. ఆల్ట్ కాయిన్స్లో పంపు వచ్చినప్పుడు సడన్గా ఏదో ఒక రోజు ఒక పంపు వచ్చి కప్పుకొని పైకి వెళ్ళిపోద్ది. మన షిబా ఇను కాయిన్ సంగతి మీ అందరికీ తెలిసిందే. సడన్గా ఎప్పుడు పంపు అవుతుంది ఎవరు చెప్పలేదు షిబా ఇను కాయిన్ గురించి. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కాయిన్ డిసెక్స్ ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి. అలా ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా బాగుంది. చూసుకుని బాగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. దాని లింక్ కాయిన్ డిసెక్స్ ఎక్స్చేంజ్ లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే నాకు వాట్సాప్ నెంబర్లో చాట్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని KYC పూర్తి చేశారంటే వితిన్ ½ అన్ అవర్ 1 అవర్లో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. బాగుంది. అంతవరకు మీరు కూడా చెక్ చేసుకొని మీకు నచ్చితేనే ఓపెన్ చేసుకుని ట్రేడింగ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ వాళ్ళ టాప్ సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు కానీ బిట్ కాయిన్ మళ్ళీ 100K దాటితే ముఖ్యంగా చూసుకోవాల్సిన కాయిన్స్ ఏంటి అనేది చెప్తున్నాను చూడండి. సొలానా ఒకటి ఖచ్చితంగా ఇంకా పైకి వెళ్తుంది. ఆల్రెడీ $19,000 రూపీస్ ఇండియన్ మనీలో దాటింది. $207 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది, ఇంకా పైకి వెళ్తుంది. బై చేసుకునేవాళ్ళు బై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ బై చేసుకున్నాను సరే, షార్ట్ టర్మ్ బై చేసుకున్నాను బాగుంటుంది, బాగా వెళ్తుంది పైకి, చూసుకోండి. దాని తర్వాత సూ కాయిన్ ఒకటి, అది కూడా బాగా పెరుగుద్ది అంటున్నారు. దాన్ని కూడా చూసుకోండి. అది ఖచ్చితంగా మంచి పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుంది అంటున్నారు. అదొకటి చూసుకోండి. దాని తర్వాత ఈనా కాయిన్ ఈనా అదొకటి బాగా పెరుగుద్ది అంటున్నారు. ఇవన్నీ కూడా బిట్ కాయిన్ 100K దాటినాయి అంటే మంచి పాజిటివ్గా పెరిగే కాయిన్స్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అదర్ కాయిన్స్ ఏంటంటే, చూసుకోవాల్సిన కాయిన్లో వెరీ ఇంపార్టెంట్ అయిన కాయిన్ XRP రిప్పుల్ ఒకటి చాలా బాగా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే బిట్ కాయిన్, ఎథీరియం, సొలానా తర్వాత నిలబడే కాయిన్ USDT. ఎథీరియం, బిట్ కాయిన్, ఎథీరియం, USDT. దాని తర్వాత వచ్చేది 4th స్టేజ్లో ఉంది ఓవరాల్ మార్కెట్లో XRP. కాబట్టి ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. ఎవరైనా లోలో కొనుంటే ₹40, ₹50 టైంలో కొనుంటే, ఒకవేళ ఇప్పుడు మంచి ప్రాఫిట్స్లో ఉంటే, నా చిన్న సజెషన్ ఏంటంటే, కొంచెం మీ క్యాపిటల్ బయటకు వచ్చేసేలాగా, ఆ కాయిన్లో మీ క్యాపిటల్ బయటికి తీసుకునేలాగా కాయిన్స్ మాత్రం అమ్మి మిగతా కాయిన్స్ బోనస్గా పెట్టి అట్లా వదిలేసేయండి. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేటప్పటికి 2025కి వచ్చేటప్పటికి మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ మీరు చూస్తారు. రిటర్న్స్ బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి. వెయిట్ చేసి చూసి హోల్డ్ చేయండి. అట్లాగే అన్ని కాయిన్స్ చెక్ చేసుకోండి. ఓన్లీ థింగ్ దీంట్లో ఉన్న టాక్టిక్స్ ఏంటంటే మన క్యాపిటల్ బయటికి తీసేయాలి, అది చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మిగతా కాయిన్స్. ఫస్ట్ థింగ్ డాజ్ కాయిన్ ఆల్రెడీ ₹34, ₹35 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. $1 వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉందని ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు. నేను న్యూస్లో చదివాను. ఎవరో ఒక మనిషి, ఆయనకి ఏం వ్యతిరేకత నాకు తెలియదు నా మీద, $1కి వెళ్ళిపోద్దా డాజ్ కాయిన్, మీరు ఎట్టా చెప్తారేంటి అని పెట్టాడు కమెంట్లో. అయ్యా, నేను చెప్తున్నది ఉన్న ఫ్యాక్టే చెప్తున్నాను, మీకైనా నేను కల్పించి చెప్పట్లేదు. నేను ఇవాళ్లే $1కి వెళ్ళిపోద్దని చెప్పట్లేదు, ఫ్యూచర్లో వెళ్తుంది.
కాయిన్స్ పైకి వెళ్తాయి. బిట్ కాయిన్ పెరిగిందంటే ఆల్ట్ కాయిన్స్ అన్ని పెరుగుతాయి కనుక డాజ్ కాయిన్ కూడా పెరుగుద్దని పెట్టాను. దానికి వెంటనే ఒక కమెంట్ పెట్టారని ఆలోచిస్తే ఇంక ఏం వీడియోలు చేయమంటారు చెప్పండి, మీరే చెప్పి అది కూడా పెట్టండి కమెంట్లో, ఇలా వీడియోలు చేయండి అని పెడితే అలాగే వీడియోలు చేస్తాం. ఓకే, ఇప్పుడు మన డాజ్ కాయిన్ ఒకటి చూసుకోండి. డాజ్ కాయిన్ ఒకటి పెరుగుతుంది, ఇంకా డిప్స్లో ఉంది, పైకి వేసుకోవచ్చు. దాని తర్వాత మన ఆడా కాయిన్, ఆడా కార్డినో ఒకటి చూసుకోండి. 90 రూపాయలు 95 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది, బాగా పైకి వెళ్తుంది, అది ఒకటి చూసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్, గాలా కాయిన్ 3.5 రూపాయల దగ్గర ఉంది, ఖచ్చితంగా పెరుగుద్ది, పైకి వెళ్తుంది, చూసుకోండి. దాని తర్వాత పాల్కా డాట్ 650 దగ్గర ఉంది. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో రీసెంట్గా మనం 850-900 రూపాయల వరకు వెళ్ళటం చూసాం కనుక పాల్కా డాట్ ఒకటి మిస్ చేయబాకండి, బై చేసుకోండి, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. దాని తర్వాత పాలిమాటిక్ కూడా మంచి కాయిన్, ఖచ్చితంగా పైకి వెళ్తుంది, చూసుకోండి, అది కూడా చూసుకోండి. దాని తర్వాత ఎథీరియం ఒకటి 3,20,000 దగ్గర 22,000 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. బిట్ కాయిన్ $1,00,000 దాటిందంటే ఇవన్నీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగా బై చేసుకోవచ్చు డిప్స్లో చూసుకుని. డిప్స్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు కూడా ఇంకేదన్నా ఉంటే కొంచెం బిట్ కాయిన్లో ట్రేడింగ్ మాత్రం లాంగ్లోనే ఉండడానికి ట్రై చేయండి, గబుకొని షార్ట్ చేయబాకండి. మార్కెట్ ఎనీ మినిట్ పంప్ అయ్యే ఛాన్స్ ఉంది. బిట్ కాయిన్ పంప్ అయిందంటే ఆల్ట్ కాయిన్స్ అన్నీ పంప్ అవుతాయి, చూసుకోండి. అట్లాగే మన బ్రైస్ కాయిన్ ఒకటి బాగా పెరుగుతుంది, అదొకటి చూసుకోండి. పెపి ఒకటి చూసుకోండి, పెపి కూడా పెరుగుతుంది, అది కూడా చూసుకోవచ్చు. బయింగ్ చేసుకున్నవాడు బై చేసుకోవచ్చు. పెపి కూడా మెమీ కాయిన్స్లో బాగానే పెరుగుతుంది. ఇవన్నీ చూడండి. మెయిన్గా మంచి కాయిన్స్ సెలెక్ట్ చేసుకుని బై చేసుకోండి, ఖచ్చితంగా పైకి వెళ్తాయి. మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది. మంచి టైము బై చేసుకుని హోల్డ్ చేసుకోవడానికి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసేవాళ్ళు ధైర్యంగా హోల్డ్ చేయండి. మార్కెట్ అండర్ కరెంట్ చాలా పాజిటివ్గా ఉంది, పైకి వెళ్తుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఏమి క్రాష్ అయిపోతుందని భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.